కింగ్ నాగార్జున మరో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఇన్నాళ్ళు హీరోగానే చేస్తూ వచ్చిన నాగ్ సడన్ గా సపోర్టింగ్ రోల్స్ టర్న్ తీసుకున్నారు. ధనుష్ కుబేరా సినిమాలో దీపక్ రోల్ లో షాక్ ఇచ్చారు నాగార్జున. శేఖర్ కమ్లా ఏం చెప్పి నాగార్జున ఆ రోల్ కి ఒప్పించాడో కానీ ఆ రోల్ నాగార్జున చేయడం వల్లే బాగా వర్కౌట్ అయింది. మరెవరైనా చేసినా బాగుండేది, కానీ ఒక హీరో చేశాడు కాబట్టే ఆ రోల్ కి అంత వెయిట్ వచ్చింది. బహుశా నాగార్జున కూడా అక్కడే లాక్ అయి ఉండొచ్చు. కోర్స్ హీరోగా చేసినా క్యారెక్టర్ చేసినా నాగార్జున రెమ్యునరేషన్ అయితే డిమాండ్ ని బట్టే కాబట్టి నో ప్రాబ్లం. కుబేరా సరే అనుకుంటే లేటెస్ట్ గా కూలీలో సైమన్ గా విలన్ రోల్ లో షాక్ ఇచ్చాడు నాగార్జున. సినిమాలో నాగార్జున కనిపించినంతసేపు అదరగొట్టేశాడు. రజనీకాంత్ కి ఏ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడో నాగార్జున విలన్ రోల్ కూడా అంతే ఎలివేషన్స్ ఇచ్చాడు లోకేష్. అయితే సైమన్ రోల్ ని లోకేష్ సరిగా ఫినిష్ చేయలేదన్న అసంతృప్తి అయితే ఉంది. ఏది ఏమైనా సైమన్, దీపక్ రెండు పాత్రల్లో నాగార్జున మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. అంతేకాదు తన వర్సటాలిటీతో ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నారు నాగార్జున. ఈ రెండు సినిమాలతోనే ఆపుతాడా లేదా నాగార్జున ఇలానే విలన్ అండ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తాడా అన్నది చూడాలి. ఇంతకీ కుబేరా, దీపక్, కూలీ, సైమన్, నాగార్జున నటించిన ఈ రెండు రోల్స్ లో మీకు ఏది బాగా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.